నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందు జాగ్రత్త చర్యగా పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ తీరంలో తుఫాను తీరం దాటే అవకాశం లేనప్పటికీ తీరం వెంబడి కదులుతూ బలహీనపడుతుందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. శనివారం మధ్యాహ్నం నాటికి ఈ తుఫాను చెన్నైకి దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంగా రానుంది. తుఫాను ప్రభావంతో ఆదివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్రం అలజడిగా మారటంతో సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణపట్నం పోర్టుకు 3వ నెంబరు, విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ సహా ఇతర పోర్టులకు 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. దిత్వా తుఫాను బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నందున ఐఎండీ హెచ్చరికలతో కడప జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్తో పాటు జమ్మలమడుగు ఆర్డీఓ ఆఫీసు, బద్వేలు, పులివెందుల, అన్నమయ్య ఆర్డీఓ కార్యాలయాల్లో సాయం కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇటు నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాను ప్రభావంపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదలు వచ్చే అవకాశం ఉన్న పెన్నా పరివాహక ప్రజలను అలర్ట్ చేయాలని ఆదేశించారు. వరద నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాను ప్రభావిత రాష్ట్రాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ అదనపు బృందాలను మోహరించారు. తమిళనాడులో 14, పూణే, వడోదర నుంచి మరో 10 అదనపు బృందాలు తరలించారు. ఏపీలో 2 అదనపు బృందాలను మోహరించారు. అవసరమైతే రిజర్వు బృందాల తరలింపునకు కేంద్రం సిద్ధమైంది.